హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మిషన్ అనేది కామన్ అయిపోయింది కదండి. వాషింగ్ మిషన్ లేకపోతే మనకు ఒక్కరోజు కూడా పని కాదు. అదేదైనా ఒక రిపేర్ వచ్చిందంటే బయట నుంచి మనము దానికి సంబంధించిన వ్యక్తిని పిలిచామంటే మినిమం అంటే 500 ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము రెక్టిఫై చేసుకున్నాం అనుకోండి, మనీ సేవ్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళ కోసం వెయిట్ చేసే టైం కూడా సేవ్ అవుతుందండి. అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐఈ అని ఎర్రర్ పడింది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది మీకు నేను చూపిస్తాను. మనము బట్టలు వేస్తాము, కంప్లీట్ అయిపోయి ఉంటుందిలే ప్రోగ్రామ్ అని తీయడానికి వెళ్ళినప్పుడు ఇలా కనిపిస్తుంది. ఏం చేయాలో దిక్కుతోచదు, డోర్ ఏమో ఓపెన్ కాదు, ఇలా ఉండిపోతుంది. అప్పుడు ఏం చేయాలనేది మీకు ఇప్పుడు సింపుల్గా నేను చూపిస్తాను. ఇదైతే ఒక సింపుల్ టెక్నిక్ అండి. ఇంకా పెద్ద ప్రాబ్లం కూడా దీంట్లో ఉండొచ్చు, కానీ ఫస్ట్ అయితే ఇలా చేయండి. దాంతోనే 90% ప్రాబ్లం అయితే రెక్టిఫై అవుతుంది. ముందుగా మనము పవర్ ఆఫ్ చేసుకోవాలండి. స్విచ్ ఆఫ్ చేసి అన్ప్లగ్ చేసేయాలి. ఎప్పుడైనా సరే ఎలక్ట్రికల్ ఐటమ్ ఏదైనా రిపేర్ వస్తే ఫస్ట్ మనం అన్ప్లగ్ చేసుకొని మాత్రమే దాంట్లో పని చేసుకోవాలండి. ఆ తర్వాత అయితే ట్యాప్ ఆఫ్ చేయాలి. మనం ఎప్పుడు కూడా వాషింగ్ మిషన్ ట్యాప్ అయితే కంటిన్యూగా ఆన్లోనే పెట్టుంటాము, దాన్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత మిషన్ వెనక వైపు ఇలా కనెక్ట్ అయి ఉంటుంది ఇంకొక పైపు, అంటే మిషన్లోకి వాటర్ వెళ్ళే పైపు, దాన్ని కూడా ఇలా రిమూవ్ చేసేయండి. ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది, దాన్ని తిప్పితే ఈజీగానే వస్తుందండి. అదేవిధంగా లోపల ఒక చిన్న పార్ట్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, దాన్ని అయితే ఇలా పట్టకారతో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. దాంతో పట్టుకొని ఇలా వెనక్కి లాగామంటే ఈజీగా వచ్చేస్తుందండి. అదే మనము వేళ్లతో తీస్తే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా ఎంత పాచి, ఎంత మురికి అంతా పట్టేస్తుందో. వాటర్లో ఉండే పాస్ అంతా దానికి అంటుకునేసింది. అందువల్లే వాటర్ సరిపడినంత అందక మిషన్కి ఐఈ అనేది వస్తుందన్నమాట, ఎర్రరు. ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇందాక మనము ట్యాబ్ ఆఫ్ చేసాం కదండి, మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని మనము వెనక నుంచి వాషింగ్ మిషన్లోకి వాటర్ పోతుంది కదా, ఆ పైప్ ఉంది కదా, ఆ పైపు నుంచి వచ్చే వాటరు చాలా ఫోర్స్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఫోర్స్గా ఉందో. దాని కింద పెట్టామంటే నీట్గా మనం చేయి పెట్టకుండానే నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఆ విధంగా అయితే క్లీన్ చేసేసేయాలి. ఇలా క్లీన్ చేసి మళ్ళీ మనము ఎలా తీసామో అలా పెడితే సరిపోతుంది. ఎంతో నీట్గా వచ్చేస్తుంది ఫోర్స్గా వాటర్ కొట్టేసామంటే. లేదు ట్యాప్ దగ్గర పెట్టినా సరిపోతుంది. ట్యాప్ దగ్గర కంటే కూడా ఇలా ఫోర్స్గా పెడితేనే ఆ సన్న రంధ్రాలు ఉంటాయి కదా, దాని మధ్యలో ఉండే మురికంతా పోతుంది. ఇక్కడ చూసారు కదా ఎంత స్పీడ్గా వస్తున్నాయి వాటరు. ఇప్పుడు మళ్ళీ ట్యాబ్ ఆఫ్ చేసుకొని జల్లెం లాంటి ఆ చిన్న పార్ట్ని మళ్ళీ ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత పైప్ సెట్ చేస్తే సరిపోతుందండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా మనము ఫిట్ చేసుకోవచ్చు, తీయచ్చు, పెట్టచ్చు. కాకపోతే మనము టెక్నీషియన్ పిలిచామంటే మినిమం ఒక 500 అయిపోతుంది కదా. ఆ 500 రూపీస్ మనము సేవ్ చేసిన వాళ్ళమే కదండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనకు తెలిసింటే మన ఇంట్లో మనమే చేసుకోవచ్చండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మనము ఈ పైప్ పెట్టేటప్పుడు నీట్గా సెట్ చేసుకోవాలండి. రాస్గా పెట్టామంటే వాటర్ లీక్ అయ్యి వాషింగ్ మిషన్ వెనక వైపు తడిచే అవకాశం ఉందండి. ఒకసారి అంతా చెక్ చేసి మిషన్ ఆన్ చేసామంటే చక్కగా వాషింగ్ మిషన్ అయితే ముందు మనం ఏ ప్రోగ్రామ్ సెట్ చేస్తామో ఆ ప్రోగ్రాంలోకి వచ్చేస్తుందండి. ఇదేనండి ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.